పువ్వులను పూజించే పండుగ అంటేనే బతుకమ్మ అని, ప్రకృతిని ఆరాధించేది దసరా అని కోరుకంటి చందరన్నారు. దసరా రోజు జమ్మి చెట్టుకి పూజ చేసి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ అని పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ ప్రజలకు, పారిశ్రామిక ప్రాంత వాసులకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో మొక్కలు నాటి సంరక్షించడం జరిగిందని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టు నాటాలని చంద్ర కోరారు. దసరా ఉత్సవాలలో భాగంగా ఉచితంగా జమ్మి చెట్లను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. పర్యావరణాన్ని రక్షించే చెట్లను కాపాడితే అవి మానవాళికి రక్షణగా ఉంటాయన్నారు. భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ అందించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వనాలను కాపాడాలన్నారు. ఓకేనా? గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ ప్రాంతంలో మొక్కలు నాటినం, వాటిని పరిరక్షించడం, ఈ యొక్క సెమి వృక్షాన్ని కూడా అదే విధంగా నాటండి, సంరక్షించండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గొప్ప కార్యక్రమాన్ని రాబోయే తరాలందరూ కూడా దీన్ని ఆచరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల ఖచ్చితంగా జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఆలయాలలో ధార్మికవేత్తలు, అయ్యవార్లు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరుతూ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శమి పూజ రోజు, దసరా రోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నాం కాబట్టి ఉదయం 9 గంటలకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ